నాథూరామ్ గాడ్సే గారు దాదాపుగా అందరూ ఆయన ఫోటో మాత్రమే చూస్తుంటారు. కానీ ఆయనకు ఉరిశిక్ష చేసే ముందు కోర్టుకు వచ్చారు. ఆ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో గాంధీ తాత చూస్తే ఇంకొకసారి దేశాన్ని విడగొట్టాలని గాని, హిందువులకు వ్యతిరేకంగా పనిచేయాలని గాని కలలో కూడా అనుకోడు. ఆయనకు ఉరిశిక్ష వేయాలని భారత ప్రభుత్వం తరపున న్యాయవాది వాదన చేస్తుంటే గాడ్సే గారు ఎందుకు ఈ వాదన? గాంధీని చంపింది నేనే, తుపాకీతో గుండెల్లో తోటాలు దించాను, నన్నెంత తొందరగా ఉరితీస్తే అంత మంచిది, ఎందుకంటే నేను సాధించిన విజయం గురించి భరతమాతకు చెప్పాలని నా మనసు ఉవ్విల్లుడుతుంది అన్నాడు. అప్పుడు జడ్జి, దేశానికి స్వాతంత్రం సాధించిన వ్యక్తిని హత్య చేసినందుకు మీకు పశ్చాత్తాపం లేదా అని అడిగితే, దేశానికి స్వాతంత్రం గాంధీ ఒక్కరి వల్లే రాలేదు, నిజానికి గాంధీ లేకపోయి ఉంటే దేశానికి స్వాతంత్రం ముందే వచ్చేది, నాకు పశ్చాత్తాపం లేదు, దేశాన్ని కాపాడినందుకు నాకు గర్వంగా ఉందని ఉరికమ్మం ఎక్కారు. నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే, భారతదేశాన్ని కాపాడిన వ్యక్తిని ఉరి తీయాలని భారత ప్రభుత్వమే కోరడం, ఆ భారత ప్రభుత్వమే ఉరి తీయడం. బహుశా ఏ దేశ భక్తుడికి ఇలా జరగదు, ఒక్క భారతదేశంలో తప్ప.